ఇప్పుడు మనం నూతన సంవత్సరం 2024 సంవత్సరం ద్వాదశ రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సరం 12 మాసాలు ఎలా ఉందో 12 రాశుల వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం గోచార ఫలం చూడు జానకిరామ్ త్రీ. మొదటిగా మేషరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉంది, శాస్త్రం బలం యోగం భూత భవిష్యత్తు వర్ధమానం ఇప్పుడు నడుస్తున్న టైం, చదువు విద్య ఉద్యోగం వ్యాపారం బలం చూడు. మేషరాశి వారి జాతకంలో వచ్చిండు విఘ్నేశ్వరుడు వచ్చిండండి వారి పేరు మీద, షిరిడి సాయిబాబా వచ్చిండు, అలాగే విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చిండు. మేషరాశి వారికి మాత్రం ఈ సంవత్సరం చాలా వరకు అమోఘంగా ఉంది వారి పేరు మీద. నవగ్రహాలు మాత్రం 6 గ్రహాలు అద్భుతంగా ఉన్నాయి వారి పేరు మీద. 3 గ్రహాలు మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. 11వ స్థానంలో శని నడుస్తుంది వారికి. 11వ స్థానంలో శని నడుస్తున్నందువలన మంచి జరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి. గురుబలం కూడా ఉంది, రాహుబలం ఉంది, కేతుబలం కూడా ఉంది. కానీ ఆదాయం మాత్రం 8, ఖర్చు 8 సరి సమానం. సాయం చేసేది 4, కానీ మాత్రం ఇబ్బంది పెట్టేది వారికి 4 సరి సమానం. ఇక వివాహ కార్యాలు చేయాలనుకునే వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీరి జాతకంలో విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్ట ప్రకారం ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. మేషరాశి వారికి మాత్రం అశ్విని నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉన్నదండి. కృతికా నక్షత్రం వారికి, భరణి నక్షత్రం వారికి కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా విఘ్నేశ్వరుడి ఆరాధన చేయాలి. వారంలో వీరికి మాత్రం మంగళవారం అనుకూలమవుతుంది. మంగళవారం, గురువారం, శుక్రవారం అనుకూలమవుతుందండి. లక్కీ నెంబర్ వీరికి 9 వస్తుంది. వీరి జాతక బలంలా ముఖ్యంగా ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రుణ చిక్కులు ఉన్నవారు, అలాగే కుటుంబ తగాదాలు ఉన్నవారు, అలాగే భూమి తగాదాలు ఉన్నవారు, కానీ లేనిపోయిన చికాకులు ఉన్నవారు, భార్యాభర్తలతో విడాకులు, చిక్కులు, చికాకులు, పోలీస్ స్టేషన్, కోర్టు కచేరీలు ఉన్నవారికి తప్పకుండా ఉపశమనం లభించే అవకాశం ఉంది ఈ సంవత్సరం. కానీ వ్యాపారస్తులకు మాత్రం తిరుగుండదు వారి పేరు మీద. వారు ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. ముఖ్యంగా మాత్రం ఐరన్కి సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుందండి. ఇనుముకు సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది వారి పేరు మీద. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి పేరు మీద మాత్రం కళ్యాణం, వివాహం నుంచి దోషం ఉన్నవారు, వివాహం కాలేని వారు, సంబంధాలు వచ్చి దూరం అవుతున్న వారికి తప్పకుండా వారికి మాత్రం శుభకార్యం కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఇక సంతాన విషయంలో మాత్రం సంతాన దోషం ఉన్నవారు, సంతాన అరిష్టం ఉన్నవారు, సంతానం కలిగి నష్టమవుతున్నవారు, సంతానం కలిగి ఆ పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదగలేకపోతున్నవారు, ఆ దోషాలు కూడా నివారణ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి, నాగేంద్రుడు పూజ చేయాలి, చేస్తే చాలా మంచిది వారి పేరు మీద. ఈ మేషరాశి వారి జాతకానికి మాత్రం ఈ సంవత్సరం మేషరాశినే కాదండి, మేషరాశి నుంచి పడితే 12 రాశులు 27 నక్షత్రాలు 108 పాదాలు ప్రతి ఒక్కరికి మాత్రం దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం ఉంది. కాబట్టి ఎవరికి వారు మాత్రం సద్బ్రాహ్మణులు కాడా ఖచ్చితంగా వారు మాత్రం హోమం జపం ఏదైనా వారి శక్తికి తగ్గట్టు మాత్రం పూజ చేసుకోవడం చాలా వరకు శ్రేయదాయకం వారి పేరు మీద. ఇక ఉద్యోగస్తుల విషయంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం చేసే వారికి మాత్రం చాలా వరకు మాత్రం వారి పేరు మీద ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయి. నిరుద్యోగులు మాత్రం శుభవార్త వినే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం కేంద్ర పరంగా మాత్రం ఉద్యోగాలు మాత్రం కష్టం ఉంటుంది, కానీ రాష్ట్ర పరంగా మాత్రం ఉద్యోగాలు కలిసి వస్తాయి. ఇంకా చేతి వృత్తి పనిదారులకు మాత్రం తిరుగు ఉండదు. ముఖ్యంగా వీరి జాతకంలో కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నది. టీవీ కళాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, మీడియా కళాకారులు కావచ్చు, నిర్మాతలు, డైరెక్టర్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, సంగీత కళాకారులు, గాయకులు అందరికీ చాలా వరకు మాత్రం మంచి ఫలితం కలిసి వస్తుంది. ఆ సరస్వతి మాత కటాక్షం ఉంటుంది. వీరికి సంవత్సరం మాత్రం ద్వితీయార్థం అంటే వీరి జాతకంలో మాత్రం ప్రథమార్థం కలిసి రాదు, కానీ ద్వితీయార్థం కలిసి వస్తుంది. మొదటి 6 నెలలు కొంచెం మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండవ 6 నెలలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి పేరు మీద. ఇక స్త్రీలకు మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది. కానీ మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం పెద్దలు ఒక రకంగా చదువుకోవాలనుకుంటారు, కానీ వీరు ఒక రకంగా చదువుకునే అవకాశం ఉంది. అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. వీరికి మాత్రం అంశబలం మంచిగా ఉన్నది. అన్ని వస్త్రాలు మంచిదే వీరికి. ముఖ్యంగా మాత్రం ఎరుపు వస్త్రం చాలా వరకు అనుకూలం ఉంటుందండి. నాగదోషం ఉన్నవారు, నరదిష్టి ఉన్నవారు, సంతాన దోషం ఉన్నవారు, రుణచిక్కులు ఉన్నవారు, లేదా మాత్రం ఏమన్నా పని చేస్తుంటే ఆటంకాలు ఉన్నవారు విఘ్నేశ్వరుడి ఆరాధన, అలాగే నాగదేవత ఆరాధన, రేణుక ఎల్లమ్మ ఆరాధన లేదా కులదేవత ఆరాధన తప్పకుండా చేయాలి వీరి పేరు మీద. అన్నదానం, భూదానం, గోదానం, సువర్ణదానం ఎవరి శక్తి తగ్గట్టు వాళ్ళు చేయాలి. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉన్నది.
ముఖ్యంగా వ్యాపార విషయంలో చూడాలంటే స్త్రీలకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం జనరల్ స్టోర్ వ్యాపారం కలిసి వస్తుంది. ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విద్య విషయంలో కొన్ని ఆటంకాలు వస్తాయి. బాలికలకు ఆటంకాలు వచ్చినా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో చూడాలంటే పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు చిక్కులు పడుతున్న వారికి తప్పకుండా తొలగిపోయే అవకాశం ఉన్నది. నవగ్రహాలు 6 గ్రహాలు మంచిగా ఉన్నాయంటే వీరికి 70% చాలా వరకు శుభసూచకాలు ఉన్నాయండి. 30% ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా నరదిష్టి ఉన్నవారు, నాగదోషం ఉన్నవారు, జాతక గ్రహస్థితులు లేనున్నవారు తప్పకుండా వారు శాంతి చేపించుకుండాలండి. ఇది విని చూసి ఆచరించే వారికి ఈ 2024వ సంవత్సరం మేషరాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. శుభం భూయత్. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహకాలం గ్రహకూటమి ఎలా ఉందో ప్రశ్నశాస్త్రంలో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ మీనరాశి వారి జాతకం ప్రయత్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన పని ఎట్లా ఉంది, అనుకున్న కార్యం ఎలా ఉంది, వివాహ విషయంలో, సంతాన విషయంలో, గృహ విషయంలో, వాస్తు విషయంలో, వ్యాపార విషయంలో, మనస్ఫూర్తి యోగ బలంలో, క్రీడాకారులకు ఎట్లా ఉంటుంది, కళాకారులకు ఎట్లా ఉంటుంది, స్త్రీలకు ఎట్లా ఉంటుంది, పురుషులకు ఎట్లా ఉంటుంది, రాజకీయ నాయకులకు ఎట్లా ఉంటుంది, ధనయోగంలో ఎలా ఉంటుంది ఇది ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వచ్చినండి సర్వేశ్వరుడు, శంకరుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి వచ్చిండు. మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం మీనరాశి వారి జాతకం ఆదాయం 12 ఉందండి. ఖర్చు 5 రూపాయలు ఉన్నది. సాయం చేసేది 7, ఇబ్బందులు పెట్టేది 5. వారి గ్రహాల్లో చూడాలంటే 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 5 గ్రహాలు అనుకూలంగా లేవండి. ఎల్నాటి శని ప్రభావం చాలా వరకు ఉన్నదండి వారి పేరు మీద. కాకపోతే మాత్రం 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్న వారికి సరి సమాన బలం ఉంటుంది. 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్యంలో భంగమయ్యే అవకాశం ఉంది. చికాకులు వచ్చే అవకాశం ఉంది. గండకాలం ఉంటుంది. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకైతే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. విద్యార్థులకు గురుబలం ఉంది కాబట్టి విద్య విషయంలో కలిసి వస్తుంది. ఉత్తర నక్షత్రం ఉన్న వారికి మాత్రం రవి మహర్దశ కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉండదండి. ఉత్తర నక్షత్రం వారు అలాగే మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారు మాత్రం శని మహర్దశ కాబట్టి వారికి కూడా కలిసి వస్తుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా వారి పేరు మీద చూడాలంటే మాత్రం వీలైతే మాత్రం మీరు జాతకంలో మాత్రం శివాలయం 11 వారాలు కానీ 12 వారాలు కానీ శివాలయం దర్శనం చేయటం మంచిది. అలాగే మాస శివరాత్రి రోజు పూజ చేయటం చాలా మంచిదండి. చాలామంది శివరాత్రి అంటే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అనుకుంటారు కానీ మాత్రం మహాశివరాత్రి ప్రతి నెల అమావాస్య రోజు ముందర మాత్రం మాస శివరాత్రి రోజు వస్తుందండి. ఆ రోజు కూడా మాత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి కానీ లేదా మీరు ఉండే గ్రామంలో కానీ ఉండే పట్టణంలో కానీ ఉండే ప్రాంతంలో కానీ శివాలయం ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం రుద్రాభిషేకం చేయటం, తైలాభిషేకం చేయటం, అలాగే మాత్రం భస్మాభిషేకం చేయటం, పాలాభిషేకం చేయటం, జలాభిషేకం చేయటం. రుద్రేశుడుకు కానీ అలంకార ప్రియుడు విష్ణుమూర్తి అయితే అభిషేక ప్రియుడు శివుడు కాబట్టి శివుడికి అభిషేకం చేయటం వారి మీద ఉన్న చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి జాతకంలో అలాగే పార్వతీమాత గంగమాతకు కూడా పూజ చేయాలి. కుమారస్వామికి కూడా పూజ చేయాలి. విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి మీనరాశి వారి జాతకాన్ని చూడాలంటే ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కానీ అంతగా నష్టం చేయదండి. ఆ ఎల్నాటి శని ప్రభావం తొలగిపోవాలంటే ఇంట్లో పాత వస్తువులు ఉండొద్దండి. పాత వస్తువులు అంటే పనికి రానివ్వండి, పనికొచ్చేవి కాదు. పాత వస్తువులు ఇనుపు వస్తువులు ఉండవద్దు. అలాగని అమ్మవద్దు. ఎవరికైనా దానం చేయాలి లేదా విసర్జించాలి. అలాగే వాహన విషయంలో ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. విదేశానం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం దక్కుతుంది. ఇష్ట ప్రకారం కార్యం కళ్యాణం చేసుకోవాలనుకునే వారికి మనోసిద్ధి ప్రాప్తిరస్తూ అవుతుంది. అలాగే పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు తగాదాలు చికాకులు ఉన్న వారికి రుణ చిక్కులు ఉన్న వారికి తగ్గే అవకాశాలు ఉన్నది. ముఖ్యంగా వీరి జాతకంలో విద్యార్థులకు కలిసి వస్తుంది. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. కొందరికి మాత్రం ఖచ్చితంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. వైద్య రంగంలో వారికి మాత్రం కలిసి వస్తుంది. విద్యారంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం కొంచెం ఇబ్బందికరం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం సాఫ్ట్వేర్ రంగం కావచ్చు లేదా మాత్రం కంప్యూటర్ రంగం కావచ్చు, ఐటీ రంగం వారు కావచ్చు, తప్పకుండా వారికి మంచి ఫలితాలు వస్తాయి. షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి పేరు మీద పెద్దల ఆస్తి కూడా కలిసి వస్తుంది. కానీ వీరికి ఎల్నాటి శని ప్రభావం కొద్ది వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు మాత్రం
నవగ్రహాల్ని ఆరాధన చేయటం, కులదేవతకు పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు తిరుగుండదండి. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, అలాగే వీరి జాతకం పండ్ల తోటల ద్వారా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కళాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ వివాహ విషయంలో సమస్యలు ఉన్నవారు, సంతాన విషయంలో సమస్యలు ఉన్నవారు తప్పకుండా పోతాయండి. శివాలయం దర్శనం చేసి మాత్రం రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, మీనరాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.